గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేశాక రూపీ పడిపోతే మన రిటర్న్స్ పెరుగుతాయా? యుఎస్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ట్యాక్స్ ఒకలా ఉంటుంది అండ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఇంకొకలా ఉంటుంది. అసలు ఇన్వెస్ట్ చేసే ముందు రిటర్న్స్ చూస్తారు కానీ ఈ రెగ్యులేషన్ అండ్ టాక్సేషన్ పార్ట్ ఎవ్వరూ చూడరు. మార్కెట్ లో ఆల్మోస్ట్ 70+ ఇంటర్నేషనల్ ఫండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. మరి వాటిలో బెస్ట్ ఏంటి? అసలు నిజంగా మన పోర్ట్ఫోలియోలో గ్లోబల్ ఫండ్స్ ఉండడం అంత ఇంపార్టెంటా? హలో Assetwave ట్రైబ్, వెల్కమ్ బ్యాక్ టు ద మోస్ట్ ఆస్క్డ్ వీడియో, ఇంటర్నేషనల్ ఫండ్స్. మన ఛానల్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ మన పోర్ట్ఫోలియోలో తప్పకుండా ఉండాల్సిన టాప్ 5 ఫండ్స్ ఏంటా అనే వీడియోని అయితే రిలీజ్ చేసాం. ఆ వీడియోలో చాలా మంది ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి కవర్ చేయమని అయితే అడిగారు. సర్ప్రైజింగ్లీ మోర్ దెన్ 200 కామెంట్స్ అయితే ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి కవర్ చేయమని అయితే వచ్చాయి. అసలు మన పోర్ట్ఫోలియోలో ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉండడం నిజంగా ఇంపార్టెంటా అని క్వశ్చన్ మీకు ఉన్నట్టయితే ఒక డేటా పాయింట్ షేర్ చేస్తా. ఇది ఇయర్ వైజ్ గా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయన్న డేటా. ఇక్కడ మనం చూస్తే గోల్డ్, ఇండియన్ ఈక్విటీ, యుఎస్ ఈక్విటీ, డెట్, రియల్ ఎస్టేట్ ఇలా డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ఇయర్ లో బెస్ట్ అండ్ వర్స్ట్ పర్ఫార్మెన్స్ ఏంటో మనం ఇక్కడ చూడొచ్చు. సో మెజారిటీ ఆఫ్ ది ఇయర్స్ లో గోల్డ్ టాప్ పర్ఫార్మర్ అయితే నెక్స్ట్ యుఎస్ మార్కెట్స్ అయితే అయ్యాయి అండ్ దెన్ కమ్స్ ఇండియన్ ఈక్విటీ. ఇఫ్ యూ అబ్జర్వ్ 2022 లో వర్స్ట్ పర్ఫార్మర్ గా ఉన్న యుఎస్ మార్కెట్స్ 2023 కి వచ్చేసరికి బెస్ట్ పర్ఫార్మర్ గా అయితే మారాయి. లాస్ట్ 2 to 3 ఇయర్స్ గా ఇండియన్ మార్కెట్స్ పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదని అందరికీ తెలిసిందే. బట్ యుఎస్ ఈక్విటీస్ కి వచ్చేసరికి సేమ్ టైమ్ లో చాలా మంచి రిటర్న్స్ అయితే డెలివర్ చేశాయి. రీజన్ ఏఐ రిలేటెడ్ గా జరుగుతున్న ట్రాన్స్ఫర్మేషన్. బికాస్ టెక్ లో ఎలాంటి అడ్వాన్స్మెంట్స్ జరుగుతున్నా దాని నుంచి బెనిఫిట్ తీసుకునేది ఫస్ట్ యుఎస్ టెక్ కంపెనీసే అవుతాయి. సో ఇండియన్ ఈక్విటీస్ లో మనం ఇన్వెస్ట్ చేయడం ఎంత ఇంపార్టెంటో దానికి ప్యారల్ గా మన పోర్ట్ఫోలియోలో ఇంటర్నేషనల్ అలొకేషన్ ఉంచుకోవడం కూడా చాలా మంచిది. దీనివల్ల మన మనీ డైవర్సిఫై అవ్వడం మాత్రమే కాదు, కొత్త ఆపర్చునిటీస్ లో కూడా ఇన్వెస్ట్ చేసినట్టు అయితే అవుతుంది. బికాస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ కి వరల్డ్ లో జస్ట్ 4 to 5% మార్కెట్ షేర్ మాత్రమే ఉంది. ఆన్ ది అదర్ హ్యాండ్ యుఎస్ యొక్క స్టాక్ మార్కెట్స్ వరల్డ్ లోనే 50% మార్కెట్ షేర్ తో అయితే ఉన్నాయి. సో మనకి ఇన్వెస్ట్ చేయడానికి యాక్సెస్ ఉన్నప్పుడు ఇలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మన పోర్ట్ఫోలియోని బెటర్ గా డైవర్సిఫై చేయడం మాత్రమే కాకుండా బెటర్ రిటర్న్స్ కూడా గెయిన్ చేసినట్టు అవుతుంది. సో ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే అసలు ఎలాంటి ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఎలాంటి పారామీటర్స్ చెక్ చేసుకోవాలి, ఎలాంటి ఆపర్చునిటీస్ చూడాలి అనేది డీటెయిల్ గా అయితే డిస్కస్ చేసుకుందాం. మీ అందరికీ తెలిసిందే, ఇంటర్నేషనల్ గా ఇన్వెస్ట్ చేయాలంటే స్టాక్స్ లోని ఇన్వెస్ట్ చేయొచ్చు, మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. మనం ఈ వీడియోలో పర్టికులర్ గా ఇంటర్నేషనల్ ఫండ్స్ గురించి మాత్రమే మాట్లాడుకుంటాం. అండ్ ఈ ఫండ్స్ రిలేటెడ్ గా ఉన్న రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, రిస్క్స్ ఏంటి, టాక్సేషన్ ఎలా వర్క్ అవుతుంది, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే ఉన్నాయి. వీడియో కోసం అవర్స్ అండ్ అవర్స్ ఆఫ్ రీసెర్చ్ టైం ని స్పెండ్ చేసాం. సో మా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే వీడియోని ఇప్పుడే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే వాళ్ళకి ఈ వీడియోని తప్పకుండా ఫార్వర్డ్ చేయండి. బికాస్ మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీలోనే ఈ వీడియో ఒక ఇంపార్టెంట్ వీడియో అయితే అవుతుంది. లేట్ చేయకుండా లాగించేద్దాం. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇండియన్ ఏఎంసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఫారెన్ స్టాక్ ఎక్స్చేంజెస్ లో లిస్ట్ అయి ఉన్న స్టాక్స్ అయితే పర్చేస్ చేసేవి. సో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయంటే ఇండియన్ ఏఎంసీస్ మేనేజ్ చేసి డైరెక్ట్ గా ఫారెన్ స్టాక్స్ ని గానీ, ఈటీఎఫ్స్ ని గానీ లేదా మ్యూచువల్ ఫండ్స్ ని గానీ కొంటున్నట్టయితే ఆ ఫండ్స్ ని ఇంటర్నేషనల్ ఫండ్స్ అంటారు. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక నార్మల్ మ్యూచువల్ ఫండ్ ఎలా అయితే వర్క్ అవుతుందో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్ కూడా అలానే వర్క్ అవుతుంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ లో ఫారెన్ స్టాక్స్ కానీ మ్యూచువల్ ఫండ్స్ గానీ ఉంటాయి. అండ్ ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా సెబీ అండర్ లోకే వస్తాయి. అందుకే ఈ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది కంప్లీట్లీ సేఫ్. అండ్ ఇండియాలో టాప్ అండ్ మేజర్ ఏఎంసీస్ లైక్ నిపాన్, డిఎస్పీ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, ఐసిఐసిఐ, యాక్సిస్, కొటాక్ ఇలాంటి ఏఎంసీస్ అన్ని కూడా ఇంటర్నేషనల్ కేటగిరీలో ఫండ్స్ అయితే ఆఫర్ చేస్తున్నాయి. అండ్ ఈ ఇంటర్నేషనల్ ఫండ్స్ లో కూడా కొన్ని టైప్స్ అయితే ఉంటాయి. వాటిని చాలా క్విక్ గా అర్థం చేసుకుందాం. సో ఈ ఫండ్స్ లో ఫస్ట్ వచ్చేది ఫండ్ ఆఫ్ ఫండ్స్. అంటే ఈ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో అవి డైరెక్ట్ గా స్టాక్స్ ని హోల్డ్ చేయకుండా ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ అయితే హోల్డ్ చేస్తాయి. అందుకే వీటిని ఫండ్ ఆఫ్ ఫండ్స్ అని అంటారు. అండ్ దెన్ కమ్స్ గ్లోబల్ ఇండెక్స్ ఫండ్స్ అండ్ ఈటీఎఫ్స్. ఎలా అయితే మనకి నిఫ్టీ 50, సెన్సెక్స్ లాంటి ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయో అలాగే గ్లోబల్ ఇండెక్స్ ఫండ్స్ ఉంటాయి, ఈటీఎఫ్స్ కూడా ఉంటాయి. అండ్ దాంతో పాటు థిమాటిక్ గ్లోబల్ ఫండ్స్. ఈ థిమాటిక్ గ్లోబల్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే వరల్డ్ వైడ్ గా ఉన్న టెక్నాలజీ, హెల్త్ కేర్ ఆర్ ఎనర్జీ రిలేటెడ్ థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ని థిమాటిక్ గ్లోబల్ ఫండ్స్ అంటారు. అండ్ దెన్ కమ్స్ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్. ఈ ఎమర్జింగ్ మార్కెట్ ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే వరల్డ్ లోనే ఫాస్ట్ గా గ్రో అవుతున్న కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీస్ యొక్క స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. ఈ ఫండ్ ఓన్లీ వన్ కంట్రీ ఫోకస్డ్ గా ఉండకుండా డిఫరెంట్ గ్రోయింగ్ ఎకానమీస్ మీద అయితే ఫోకస్ చేస్తుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ లో ఓవర్ 70+ ఆప్షన్స్ అయితే మనకి ఇంటర్నేషనల్ ఫండ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. బట్ మనం ఇన్వెస్ట్ చేయాలంటే ఈ 70 ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయలేం కదా. అందుకే వీటిలో బెస్ట్ ఫండ్స్ ఏంటా అని డిస్కస్ చేసుకోబోయే ముందు అసలు ఇంటర్నేషనల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం నిజంగా ఇంపార్టెంటా కాదా అనే పాయింట్ అయితే డిస్కస్ చేసుకుందాం. సో యాజ్ టోల్డ్ ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ డైవర్సిఫికేషన్. ఇన్ కేస్ మనం ఓన్లీ ఇండియాలో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఎప్పుడైనా ఇండియన్ ఎకానమీ స్లో డౌన్ అయినా లేదా మార్కెట్ సైకిల్స్ వల్ల ఇండియన్ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నా అలాంటి కేసులో ఈ డైవర్సిఫికేషన్ అనేది కొంచెం బెటర్ గా వర్కౌట్ అవుతుంది. దీనికి ఎగ్జాంపుల్ లాస్ట్ 3 or 4 ఇయర్స్ ఇందాక మనం డిస్కస్ చేసుకుంటున్నట్టు ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 2 to 3 ఇయర్స్ కొంచెం స్లోగా ఉన్నా యుఎస్ మార్కెట్స్ మాత్రం బెటర్ గా పర్ఫార్మ్ చేశాయి. దాని తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ కరెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్ మన యుఎస్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మన ఇండియన్ రూపీస్ లో ఇన్వెస్ట్ చేసిన మనీ ఏదైతే ఉందో అది డాలర్స్ కింద కన్వర్ట్
కన్వర్ట్ అయ్యి ఇంటర్నేషనల్ స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్వెస్ట్ చేసిన ఫండ్ ఏదైతే ఉందో అది 1 year లో ఒక 10% రిటర్న్స్ అయితే గెయిన్ చేసి పెట్టింది అనుకుందాం. అట్ ది సేమ్ టైం డాలర్ రూపీతో కంపేర్ చేస్తే ఒక 4 to 3% స్ట్రెంథెన్ అయినా కూడా ఆ 4 to 3% కరెన్సీ వల్ల వచ్చిన రిటర్న్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మనకు వచ్చే రిటర్న్స్ మీద అయితే యాడ్ అవుతుంది. దీనివల్ల మీ యాక్చువల్ రిటర్న్ 10% కాకుండా 14 to 14.5% వరకు అయితే అవుతుంది. అట్ ది సేమ్ టైం డాలర్ స్ట్రెంథెన్ అయితే ఓకే, ఇన్ కేస్ అదే రూపీ స్ట్రెంథెన్ అయింది అనుకోండి, ఆ కరెన్సీ వల్ల వచ్చే లాస్ ఏదైతే ఉందో అది కూడా మీరే బేర్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఏంటి అంటే గ్లోబల్ ఫండ్స్ వల్ల మన ఇండియాలో లిస్ట్ కాని కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో అయితే ఇన్వెస్ట్ చేయడానికి ఫ్లెక్సిబిలిటీ దొరుకుతుంది. లైక్ వరల్డ్ లోనే టాప్ కంపెనీస్ అయిన యాపిల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, నెట్ఫ్లిక్స్, టెస్లా ఇలాంటి కంపెనీస్ తో పాటు చైనా అండ్ తైవాన్ మార్కెట్స్ లో మేజర్ గా గ్రో అవుతున్న సెమీ కండక్టర్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా మనకి గ్లోబల్ ఫండ్స్ ద్వారా యాక్సెస్ అయితే దొరుకుతుంది. సో ఓవరాల్ గా ఇవి మనకు కనిపించే బెనిఫిట్స్ అయితే. బట్ ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినా కూడా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇలాంటి ఫండ్స్ లో మీరు అలొకేషన్ తీసుకుంటున్నప్పుడు ప్యూర్లీ లాంగ్ టర్మ్ కోసం చూసినట్టు అయితేనే తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇంత అడ్వాంటేజ్ కనిపిస్తుంది కదా, ఇండియన్ మార్కెట్స్ బదులు కంప్లీట్ గా మనీని గ్లోబల్ ఫండ్స్ లోనే ఇన్వెస్ట్ చేయాలని మీరు ఆలోచిస్తున్నట్టయితే అలాంటి తప్పు చేయకండి. బికాస్ చాలా మంది పాజిటివ్ పార్ట్ ని మాత్రమే చూస్తారు కానీ నెగిటివ్ పార్ట్ ని అయితే చూడరు. ఈ గ్లోబల్ ఫండ్స్ లో డౌన్ సైడ్ రిస్క్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. అండ్ దాంతో పాటు వాలటాలిటీ కూడా కంపారిటివ్లీ చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. రైట్ గా ప్లాన్ చేసుకోకపోతే రిటర్న్స్ విషయం తర్వాత ముందు మనం పెట్టిన మనీ రికవర్ అవ్వడానికి సంవత్సరాలు అయితే పడుతుంది. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ జపానే. 1989 నుంచి జపాన్ మార్కెట్స్ ఆల్మోస్ట్ నెగిటివ్ గానే ట్రేడ్ అవుతూ వచ్చాయి ఫర్ డెకేడ్స్. ఇన్కేస్ ఎవరైనా ఆ పీరియడ్ లో ఇన్వెస్ట్ చేసి ఉంటే ఆల్మోస్ట్ 35 years వాళ్ళ మనీ రికవర్ అవ్వడానికే పట్టేది. ఇంకా దాని మీద ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకున్నట్టయితే పాజిటివ్ రిటర్న్స్ పక్కన పెడితే నెగిటివ్ రిటర్న్స్ మనకి కనిపిస్తాయి. అందుకే మార్కెట్స్ లో అయినా లైఫ్ లో అయినా రిస్క్ ని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎలా అయితే మన ఇన్వెస్ట్మెంట్ ని ఈక్విటీ, డెట్, గోల్డ్, రియల్ ఎస్టేట్ అని డైవర్సిఫై చేస్తామో అలా ఈక్విటీకి అలొకేట్ చేసే పార్ట్ ఏదైతే ఉందో దాంట్లో 10 to 20% పార్ట్ ని గ్లోబల్ ఫండ్స్ కి అలొకేట్ చేయడం బెటర్ అవుతుంది కానీ మొత్తం మనీ కాదు. సో మెజారిటీ ఆఫ్ ద మనీని మీరు ఇండియన్ మార్కెట్స్ లోనే ఇన్వెస్ట్ చేయండి, అదే బెటర్. అండ్ మీరు అసెట్స్ ని ప్రాపర్ గా అలొకేట్ చేసుకుందాం అని ఆలోచిస్తున్నట్టయితే ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో దానికన్నా ఇంపార్టెంట్ థింగ్స్ అయితే ఇంకొక 2 ఉన్నాయి. ఒకటి ఎమర్జెన్సీ ఫండ్స్ అండ్ ఇంకొకటి ఇన్సూరెన్స్. బికాస్ రీసెంట్ గానే కేమ్ అక్రాస్ అ పర్సన్, చాలా ఇయర్స్ నుంచి ఆయన ఈక్విటీ మార్కెట్స్ లో అయితే ఇన్వెస్ట్ చేసుకుంటూ వచ్చారు అండ్ ప్రాపర్ సేవింగ్స్ అండ్ అనాలిసిస్ తో మంచి పోర్ట్ఫోలియోని అయితే బిల్డ్ చేసుకున్నారు. బట్ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని ప్రాపర్ గా ప్లాన్ చేసుకున్న హెల్త్ ఇన్సూరెన్స్ అయితే ఇగ్నోర్ చేసుకుంటూ వచ్చారంట. అండ్ ఫ్యూ మంత్స్ బ్యాక్ అన్ఫార్చునేట్ గా ఒక ఇష్యూ వచ్చి హాస్పిటలైజ్ అయినప్పుడు అప్పుడు వరకు ఆయన క్రియేట్ చేసుకున్న పోర్ట్ఫోలియో వర్త్ ఏదైతే ఉందో దాంట్లో ఆల్మోస్ట్ 20 to 40% ఆ హాస్పిటలైజ్ బిల్స్ కి అయితే పే చేశానని చెప్పారు. చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్స్ ని స్మార్ట్ గా ప్లాన్ చేస్తారు, బట్ కమింగ్ టు ఇన్సూరెన్స్ ఎందుకులే అని స్కిప్ కొడతారు. అందుకే మీరు ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేసే దానికన్నా ముందే ఈ ఎమర్జెన్సీ ఫండ్స్ ని, ఇన్సూరెన్సెస్ అయితే సార్ట్ చేసుకోవడానికి చూడండి, ఎస్పెషల్లీ హెల్త్ ఇన్సూరెన్స్. బికాస్ ఒక్కసారి హాస్పిటలైజ్ అయినట్టయితే ఇయర్స్ అండ్ ఇయర్స్ సేవింగ్స్ అన్ని కూడా వానిష్ అయిపోతాయి. అండ్ ఈ హెల్త్ ఇన్సూరెన్స్ కోసం ప్లాన్ చేసినప్పుడు చాలా డౌట్స్ అయితే ఉంటాయి. అసలు ఎంత కవర్ తీసుకోవాలి, నిజంగా ఏమైనా ఇష్యూ వస్తే క్లెయిమ్ ఇస్తారా లేదా, ఎలాంటి ప్లాన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రైడర్స్ తీసుకోవాలి అని ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే యూ కెన్ బుక్ అ ఫ్రీ కాల్ విత్ డిటో ఇన్సూరెన్స్. డిటో ఇండియాలోనే హైయెస్ట్ రేటెడ్ ఇన్సూరెన్స్ అడ్వైజరీ ప్లాట్ఫామ్, స్పామ్ ఫ్రీ కూడా. ఇక్కడ మీ ఫ్లెక్సిబుల్ టైంలో కాల్ బుక్ చేసుకున్నట్టయితే IRDA సర్టిఫైడ్ అడ్వైజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా కంప్లీట్ నాలెడ్జ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ క్వెరీస్ అన్ని ఫినిష్ అయ్యాక రోజు కాల్ చేసి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని అయితే ఇబ్బంది పెట్టరు. మీకు నచ్చితే ప్రొసీడ్ అవ్వచ్చు, లేదంటే లేదు. సో మీరు హెల్త్ ఆర్ టర్మ్ ఇన్సూరెన్స్ ని ప్లాన్ చేద్దామని చూస్తున్నట్టయితే ఇన్ ద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ అయితే ప్లేస్ చేస్తున్నా. దాని మీద క్లిక్ చేసి మీ ఫ్రీ టైంలో కాల్ అయితే బుక్ చేసుకోండి. బికాస్ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత ఇంపార్టెంటో యాక్సిడెంట్లీ ఆ ఇన్వెస్ట్మెంట్స్ వానిష్ అవ్వకుండా ఉండాలంటే ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. నౌ విల్ జంప్ ఇంటు ది మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ది వీడియో, మన ఇంటర్నేషనల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అవైలబుల్ గా ఉన్న ఆప్షన్స్ గురించి. ఫర్దర్ గా వీడియోలోకి వెళ్లే ముందు ఇంతవరకు షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైనా ఈక్విటీ ఇన్వెస్టర్స్ ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ని డిస్కస్ చేసుకునే దానికన్నా ముందు మన ఇంటర్నేషనల్ ETFs గురించి అయితే క్విక్ గా ఒక లుక్ వేసేద్దాం. రైట్ నో మార్కెట్ లో 6 ఇంటర్నేషనల్ ETFs అయితే ట్రేడ్ అవుతూ ఉన్నాయి. ఇన్ కేస్ ETF రూట్ లో వెళ్దాం అనుకుంటున్నట్టయితే ఈ 6 ETFs ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఈ NASDAQ, NYSE, FANG ప్లస్ హ్యాంగ్సెంగ్ అంటే ఏంటి అని డౌట్ రావచ్చు. అవి సింపుల్ గా అర్థం చేసుకుందాం. బికాస్ మ్యూచువల్ ఫండ్స్ ని డిస్కస్ చేసుకున్నప్పుడు కూడా ఈ నేమ్స్ అయితే కామన్ గా వినిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ కమింగ్ టు NASDAQ, S&P 500 అండ్ NYSE, FANG ప్లస్ ఇవన్నీ కూడా US స్టాక్ మార్కెట్ కి రిలేటెడ్ అయిన ఇండిసెస్. ఎలా అయితే ఇండియాలో Nifty 50, Sensex, Nifty నెక్స్ట్ 50, Nifty 250 ఇలా ఇండిసెస్ ఉంటాయో S&P 500 అండ్ NASDAQ US లోనే పాపులర్ ఇండిసెస్. అండ్ కమింగ్ టు FANG ప్లస్, ఈ FANG అబ్రివియేషన్ ఫేస్బుక్, అమెజాన్, నెట్ఫ్లిక్స్ అండ్ గూగుల్. ఈ FANG ప్లస్ కేటగిరీలో ఈ 4 స్టాక్స్ తో పాటు అడిషనల్ గా ఇంకొన్ని స్టాక్స్ అయితే ఉంటాయి. సో ఈ ETFs అన్ని కూడా ఆ ఇండిసెస్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సో మనం ఈ ETF లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఆ ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇండైరెక్ట్ గా హోల్డ్ చేస్తున్నట్టు. అండ్ కమింగ్ టు హ్యాంగ్సెంగ్, ఈ హ్యాంగ్సెంగ్ ఏదైతే ఉందో ఇది హాంకాంగ్ మార్కెట్స్ కి రిలేటెడ్ అయిన ఇండెక్స్. సో ఈ 6 ETFs ఏవైతే ఉన్నాయో ఇవి మన
ఇంటర్నేషనల్ గా ETF రూట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే అవైలబుల్ గా ఉన్న ETFs అయితే. అండ్ ఈ ETFs లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మనం మెయిన్ గా అబ్జర్వ్ చేయాల్సిన థింగ్ ఏంటి అంటే NAV కి INAV కి ఉన్న డిఫరెన్స్. బికాస్ NAV అనేది ఎండ్ ఆఫ్ ది డే వాల్యూని ఇండికేట్ చేస్తుంది, బట్ INAV ఏదైతే ఉందో అది ఆ ETF ఒక రియల్ వాల్యూని అయితే ఇండికేట్ చేస్తుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు. ఇన్ కేస్ డిఫరెన్స్ ఎక్కువగా కనిపిస్తున్నట్టయితే ఆ ETF ఉండాల్సిన దానికన్నా ఎక్కువ వాల్యూలో ట్రేడ్ అవుతుందని. సో ఈ ETFs ఒక NAV అండ్ INAV ని చెక్ చేసినట్టయితే మోతీలాల్ ఒస్వాల్ నాస్డాక్ 100 ETF అండ్ మిరా అసెట్ హ్యాంగ్సెంగ్ టెక్ ETF తప్ప మిగిలిన అన్ని ETFs ఎక్స్పెన్సివ్ గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. నౌ కమింగ్ టు ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్. ఇంటర్నేషనల్ మ్యూచువల్ ఫండ్స్ ని ట్రాక్ చేయడానికి ఒక ఫ్రీ వెబ్సైట్ అయితే అవైలబుల్ గా ఉంది. అదే రూపీవెస్ట్. ఈ రూపీవెస్ట్ వెబ్సైట్ లో టూల్స్ లో మీరు మ్యూచువల్ ఫండ్ స్క్రీనర్ మీద క్లిక్ చేసినట్టయితే ఈ పేజ్ మీద అయితే ల్యాండ్ అవుతారు. ఇక్కడ మీరు కేటగిరీ ఏదైతే ఉందో దాన్ని అన్సెలెక్ట్ చేసి అసెట్ క్లాస్ లో అగైన్ ఇంటర్నేషనల్ ఫండ్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంటర్నేషనల్ కేటగిరీలో డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసిన ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవే ఇవి ఆల్మోస్ట్ 8 అయితే ఉన్నాయి. ఈ ఫండ్స్ అన్ని కూడా డైరెక్ట్ గా ఈక్విటీ స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తాయి. రీసెర్చ్ అనాలిసిస్ అంతా కూడా ఫండ్ మేనేజరే చూసుకుంటారు. అండ్ ఈ ఫండ్స్ తో పాటు అదర్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కూడా ఉంటాయి. వాటిని మనం చెక్ చేయడానికి ఇక్కడ ఈక్విటీని అన్సెలెక్ట్ చేసి ఈ రైట్ సైడ్ లో కనిపిస్తున్న ఫండ్ ఆఫ్ ఫండ్స్ లో ఓవర్సీస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు మిగతా గ్లోబల్ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కనిపిస్తాయి. ఆల్మోస్ట్ 56 ఫండ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి. ఈ ఫండ్స్ ని రీసెర్చ్ చేయడానికి మీరు ఇండివిజువల్ గా ఏ ఒక్క ఫండ్ మీద క్లిక్ చేసినా కూడా దాని రిలేటెడ్ గా డేటా అంతా కూడా వచ్చేస్తుంది. లైక్ ఎక్స్పెన్స్ రేషియో, హిస్టారికల్ పర్ఫార్మెన్స్, పియర్ కంపారిజన్, రిస్క్ పారామీటర్స్, ఇలా అన్ని కూడా ఈ వెబ్సైట్ లో అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇది ఫ్రీ టూల్. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ అయితే డిస్కస్ చేసుకోవాలి. మనకి ఆల్మోస్ట్ చూడడానికి ఇన్ని ఫండ్స్ కనిపిస్తున్నా వీటిలో ఆల్మోస్ట్ 50 to 70% ఫండ్స్ లో మనం ఇన్వెస్ట్ చేయడమే అవదు. దీనికి రీజన్ వీటి మీద ఉండే రెగ్యులేషన్స్. అకార్డింగ్ టు సెబీ రెగ్యులేషన్స్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ మీద ఒక లిమిటేషన్ అయితే ఉంది. అదేంటి అంటే ఫారెన్ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయాలంటే $7 billion కి మించి AMCs వాటిలో ఇన్వెస్ట్ చేయలేవు. అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ అన్ని కలిపి $7 billion వరకు మాత్రమే ఇన్వెస్ట్ చేయగలిగే ఫెసిలిటీ అయితే ఉంది. అండ్ అడిషనల్లీ ఇంటర్నేషనల్ ETFs లో ఇన్వెస్ట్ చేయడానికి $1 billion వరకు మాత్రమే పర్మిషన్ ఉంది. సో ఈ లిమిటేషన్స్ వల్ల AMCs దగ్గరికి కొత్తగా మనీ వస్తున్నా ఈ ఫండ్స్ లోకి ఇన్ఫ్లోస్ అయితే అవ్వవు. అందుకే మాక్సిమం ఫండ్స్ ఓపెన్ ఎండెడ్ అయినా కూడా వీటిలో ఇన్వెస్ట్మెంట్స్ అయితే మనం చేయడం కుదరదు. ఓన్లీ కొన్ని ఫండ్స్ లో మాత్రమే ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఓపెన్ గా ఉంటాయి. ఈ లిమిటేషన్ వల్లే రీసెంట్ గా నిపాన్ ఇండియా టైవాన్ ఫండ్ ఏదైతే ఉందో దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేవి పాజ్ చేశారు. దీనికి రీజన్ ఏంటంటే ఈ ఫండ్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 year లో 250% అయితే గ్రో అయింది. దీంతో వీటిలోకి ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువగా వస్తుండడంతో ఈ ఫండ్ లో ఇన్ఫ్లోస్ అయితే పాజ్ చేసింది AMC. సో ఇన్ని ఫండ్స్ ఉన్నా కూడా మీకు నచ్చిన ఫండ్ లో ఇన్వెస్ట్ చేయడం అయితే అవ్వదు. అదే దీంట్లో ఉన్న బిగ్గెస్ట్ ప్రాబ్లం అయితే. అదే మ్యాజిక్. నా అసలు కరెంట్లీ ఇన్వెస్ట్మెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చెక్ చేద్దాం. సో ఈ గ్లోబల్ ఫండ్స్ అన్ని కలిపితే ఒక 64 ఫండ్స్ అయితే ఉన్నాయి. ఈ ఫండ్స్ లో లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో లైక్ నిపాన్ తైవాన్ ఫండ్ అవ్వచ్చు, లేదా DSP మైనింగ్ ఫండ్ అవ్వచ్చు, లేదా US స్పెసిఫిక్ ఫండ్స్ అవ్వచ్చు. ఈ ఫండ్స్ అన్నిటిలో కూడా ఎలాంటి ఇన్ఫ్లోస్ అయితే లేవు. సో టాప్ ఫండ్స్ లో డైరెక్ట్ గా మీరు ఇన్వెస్ట్ చేయడం అయితే కుదరదు. ఇప్పుడు కరెంట్లీ మార్కెట్ లో ఏవైతే ఫండ్స్ ఇన్ఫ్లోస్ తీసుకుంటున్నాయో వాటిని ఒక లుక్ వేసేద్దాం. దానికన్నా ముందు ఈ ఫండ్స్ ఏవైతే డిస్కస్ చేసుకుంటున్నామో అవి ప్యూర్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చూడండి. మీ వర్క్ ని ఈజీ చేయడానికి వీడియో చేసాం కానీ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ కింద కన్సిడర్ చేయకండి. రైట్ నౌ మార్కెట్ లో ఇంటర్నేషనల్ కేటగిరీలో ఇన్ఫ్లోస్ ని యాక్సెప్ట్ చేసిన ఫండ్స్ అయితే 21 ఫండ్స్ ఉన్నాయి. సో ఈ 21 ఫండ్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. లైక్ US రిలేటెడ్ అవ్వచ్చు, చైనా రిలేటెడ్ అవ్వచ్చు, ఏషియన్ స్పెసిఫిక్ అవ్వచ్చు, లేదా ఏదైనా కంట్రీ స్పెసిఫిక్ గా కూడా అవ్వచ్చు. వీటిలో మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే టాప్ కేటగిరీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి డిస్కస్ చేసుకుందాం. సో ఓవరాల్ గా 21 ఫండ్స్ నుంచి మెయిన్ గా మనం ఫోకస్ చేయాలంటే 6 ఫండ్స్ ని అయితే ఫోకస్ చేయొచ్చు. అన్ని ఫండ్స్ ఉన్నప్పుడు ఈ 6 ఫండ్స్ ని ఎందుకు ఫర్దర్ గా స్టడీ చేయాలంటే ఐ గివ్ యూ సమ్ థియరీ. ఈ ఫండ్స్ అన్ని కూడా మేజర్లీ 3 డిఫరెంట్ థీమ్స్ లో అయితే ప్లే అవుతూ ఉంటాయి. ఫస్ట్ వన్ US యొక్క టెక్నాలజీ స్ట్రెంత్ ఏదైతే ఉందో ఆ థీమ్ ని ప్లే చేయడానికి US టెక్ ఫండ్ అయితే మనకి యూజ్ అవుతుంది. బికాజ్ ఇండియాలో మోస్ట్లీ ఇన్నోవేషన్ కన్నా కూడా సర్వీస్ బేస్డ్ టెక్ కంపెనీస్ ఎక్కువగా ఉంటాయి. సో ఎలాంటి ఇన్నోవేషన్ జరిగినా ఏదైనా టెక్ లో ట్రాన్స్ఫర్మేషన్ వస్తున్నా ఆస్ట్రోల్ ఫస్ట్ క్యాచ్ చేసేవి US కంపెనీసే అవుతాయి. సో ఇన్ కేస్ మీరు టెక్ రిలేటెడ్ గా AI రిలేటెడ్ గా మోర్ ఆప్టమిస్టిక్ ఉన్నట్టయితే US రిలేటెడ్ టెక్ ఫండ్స్ ని కానీ ఆర్ ETFs ని కానీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థీమ్ మనం ఫోకస్ చేయాల్సింది గ్రేటర్ చైనా థీమ్. ఈ గ్రేటర్ చైనా అంటే ఆస్ట్రోల్ 3 డిఫరెంట్ కంట్రీస్ ఒక మార్కెట్స్ వీటిలో ఇన్వాల్వ్ అయి ఉంటాయి. లైక్ చైనా, హాంకాంగ్ అండ్ తైవాన్. తైవాన్ రిలేటెడ్ గా ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి అంటే లాస్ట్ 3 to 4 years గా సెమీ కండక్టర్స్ రిలేటెడ్ గా షార్టేజ్ ఎక్కువ అవుతుందని, డిమాండ్ ఎక్కువ అవుతుందని, ఇలా వేరే సినారియోస్ లో ఈ సెమీ కండక్టర్ అనే వర్డ్ చాలా ఎక్కువగా వింటున్నాం. సో ఇండియాలో సెమీ కండక్టర్ చిప్స్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ చాలా తక్కువగా ఉన్నాయి. బట్ కమింగ్ టు తైవాన్, వరల్డ్ లోనే మోర్ దెన్ 50% ఆఫ్ ది సెమీ కండక్టర్ చిప్స్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ తైవాన్ లో అయితే అవుతుంది. అందుకే తైవాన్ లోని సెమీ కండక్టర్ రిలేటెడ్ స్టాక్స్ కానీ తైవాన్ ఫండ్స్ కానీ అంత ఎక్కువ
ఎక్కువగా అయితే ర్యాలీ అయ్యే లాస్ట్ 2 to 3 years లో. అండ్ దాంతో పాటు చైనా మ్యానుఫ్యాక్చరింగ్ లో ఎంత స్ట్రాంగ్ అయిందో మన అందరికీ తెలిసిందే. లక్కీలీ వీళ్ళ ట్రాన్స్ఫర్మేషన్ రియల్ ఎస్టేట్ నుంచి టెక్ అండ్ ఇన్నోవేషన్ సైడ్ అయితే మూవ్ అవుతుంది. దానివల్ల చైనీస్ మార్కెట్స్ కూడా కొంచెం బెటర్ గా గ్రో అవుతున్నాయి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి. బట్ కంపారిటివ్లీ చూసినట్టయితే లాస్ట్ 1 year and 3 years లో ఈ గ్రేటర్ చైనా ఫండ్స్ అనేవి బాగా పర్ఫార్మ్ చేశాయి. కానీ వెన్ యూ గో టు 5 year and 10 year టైం పీరియడ్ చాలా తక్కువ రిటర్న్స్ మీరు చూస్తారు. దీనికి రీజనే ఎకానమీ స్లో డౌన్. సో చైనా ఒక ఇంపార్టెంట్ షాంఘై ఇండెక్స్ చూసినట్టయితే 2008 తర్వాత ఆ పీక్ ని మళ్ళీ బ్రేక్ కూడా చేయలేదు చైనీస్ ఇండెక్స్. బట్ స్లోగా రీసెంట్ టైమ్స్ లో వస్తున్న చేంజెస్ వల్ల చైనీస్ మార్కెట్స్ కూడా కొంచెం బెటర్ గానే గ్రో అవుతున్నాయి. దానివల్ల ఈ ఫండ్స్ లో లాంగర్ టైం ఫ్రేమ్ లైక్ 5 years 10 years లో పెద్దగా రిటర్న్స్ అయితే కనిపించవు. కానీ లాస్ట్ 1 year 3 year లో అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ దెన్ కమ్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ అండ్ గ్లోబల్ ఇన్నోవేషన్ థీమ్. ఈ 2 ఫండ్స్ ఎలా వర్క్ అవుతాయి అంటే ఇదర్ గ్లోబల్ స్కేల్ లో ఇన్నోవేషన్ సైడ్ వర్క్ చేస్తున్న స్టాక్స్ అయినా లేదంటే ఎమర్జింగ్ మార్కెట్స్ లైక్ బ్రెజిల్, మెక్సికో అండ్ అదర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ కంట్రీ యొక్క స్టాక్స్ లో అయితే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. సో ఇలా వేరియస్ థీమ్స్ ని కవర్ చేసేలా ఫండ్స్ అయితే సెలెక్ట్ చేసి ఇక్కడ ఉంచాం. అంతేగాని ఇవే బెస్ట్ అని చెప్పడం మా ఉద్దేశం కాదు. ఫర్దర్ గా వీటి మీద ఫుల్ ఫ్లెడ్జ్ రీసెర్చ్ చేసి మీకు అంతా ఓకే అనిపిస్తే అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ అనేది తీసుకోండి. అండ్ ఈ 6 ఫండ్స్ యొక్క ఎక్స్పెన్స్ రేషియో అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. దాంతో పాటు ఈ 6 ఫండ్స్ లో కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కరెంట్లీ యాక్సెప్ట్ చేస్తున్నాయి. బట్ ఆఫ్టర్ 1 week 1 month or 2 months తర్వాత ఈ ఫండ్స్ లో ఇన్ఫ్లోస్ అనేవి ఆగొచ్చు. అది కంప్లీట్ గా ఏఎంసీ మీద అయితే డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడే మనం ఇంపార్టెంట్ రిస్క్స్ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు మేజర్ గా మనకు ఉండే రిస్క్స్ ఏంటంటే ఫస్ట్ ఇది ఫ్లెక్సిబిలిటీ. ఈ గ్లోబల్ ఫండ్స్ చూడడానికి ఇన్నున్నా కూడా మనం ఇన్వెస్ట్ చేయడానికి చాలా లిమిటెడ్ గా అయితే ఉన్నాయి. అందుకే టాప్ పర్ఫార్మింగ్ ఫండ్స్ కానీ లేదా బెటర్ గా కనిపిస్తున్న ఫండ్స్ ఏవైతే ఉన్నాయో మెజారిటీ ఫండ్స్ లో ఇన్ఫ్లోస్ అయితే తీసుకోవడం లేదు. సో ఏవైతే ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటున్నాయో అవే మహాప్రసాదం అన్నట్టు మనం వాటిలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టెక్ యాజ్ అ థీమ్ మనం ఇండియాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే 20 to 30 ఫండ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి. బట్ కమింగ్ టు టెక్ యాజ్ అ థీమ్ యూఎస్ టెక్ థీమ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఓన్లీ ఒక్క ఫండ్ మాత్రమే ఇన్ఫ్లోస్ తీసుకుంటుంది కరెంట్లీ. అండ్ ETFs ఎలానో అవైలబుల్ గా ఉంటాయి. బట్ అది పక్కన పెడితే ఫండ్స్ లో మాత్రం ఈ ఒక్క ఫండే యూఎస్ టెక్ ఫోకస్ గా అయితే వర్క్ అవుతుంది. అండ్ దెన్ కమ్స్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఎకానమీ స్లో డౌన్. సో వన్స్ ఎమర్జింగ్ మార్కెట్స్ లో కానీ లేదా బెటర్ గా గ్రో అవుతాయన్న ఎక్స్పెక్టేషన్ తో మనం ఇన్వెస్ట్ చేస్తున్నా బై ఎనీ ఛాన్స్ ఆ కంట్రీలో ఎకానమీ స్లో డౌన్ అయినట్టయితే ఇయర్స్ అండ్ ఇయర్స్ గా మనం పెట్టిన మనీ లాసెస్ లో కానీ లేదా వాటి మీద పెద్ద రిటర్న్స్ మీకు కనిపించకపోవచ్చు. అందుకే ఇన్వెస్ట్ చేసినప్పుడు బ్లైండ్ గా కాకుండా ఆ కంట్రీ యాజ్ అ ఎకానమీ ఎలా గ్రో అవుతుందో చెక్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు కరెన్సీ ఫ్లక్చుయేషన్ రిస్క్. బై ఎనీ ఛాన్స్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కరెన్సీ స్ట్రెంగ్త్ అయితే ఓకే, బట్ బై ఎనీ ఛాన్స్ అది ఫాలో అవుతున్నట్టయితే మన రిటర్న్స్ మీద కూడా హ్యూజ్ ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ దెన్ కమ్స్ జియోపొలిటికల్ రిస్క్ అండ్ రెగ్యులేషన్స్. లాస్ట్ 4 to 5 years నుంచి ఎన్ని వార్స్ కొత్తగా స్టార్ట్ అవుతున్నాయో మన అందరికీ తెలిసిందే. దాంతో పాటు కొన్నిసార్లు టారిఫ్ రిలేటెడ్ గా ఇష్యూస్ ఉంటాయి, కొన్నిసార్లు వార్స్ రిలేటెడ్ గా. ఇలాంటి ఇష్యూస్ ని ఎవరు ప్రెడిక్ట్ అయితే చేయలేరు. బట్ వన్స్ మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఆ కంట్రీ రిలేటెడ్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ అరైజ్ అయితే మనం ఇన్వెస్ట్ చేసిన మనీ రిస్క్ లో ఉండొచ్చు. అండ్ అలాగే ఈ ఫండ్స్ మీద రెగ్యులేషన్ అనేవి టైం టు టైం చేంజ్ అవుతూ ఉంటాయి. సో వాటిని కూడా క్లోజ్ గా ట్రాక్ చేస్తూ ఉండాలి. సో ఓవరాల్ గా గ్లోబల్ ఫండ్స్ మీద టాక్సేషన్ ఎలా వర్క్ అవుతుంది అంటే యూజువల్ గా ఇండియన్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద వర్తించే ట్యాక్స్ ఏంటి, ఇన్ కేస్ 1 year బిలో సెల్ చేస్తున్నట్టయితే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ కింద కౌంట్ అయ్యి 20% ట్యాక్స్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ కమింగ్ టు ఇంటర్నేషనల్ ఫండ్స్, ఈ ఫండ్స్ బుక్ చేసాక వచ్చే ప్రాఫిట్ ఏదైతే ఉంటుందో అది షార్ట్ టర్మ్ గెయిన్స్ అయినట్టయితే డైరెక్ట్ గా మన ఇన్కమ్ కి యాడ్ అయ్యి స్లాబ్ రేట్ ప్రకారం అయితే ట్యాక్సిబుల్ అవుతుంది. అదే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ చూసినట్టయితే బోత్ ఇండియన్ ఈక్విటీస్ కి ఇంటర్నేషనల్ ఫండ్స్ రెండింటికి 12.5% గానే ఉంది. బట్ ఇక్కడ టైం లైన్ అయితే డిఫర్ అవుతుంది. ఇండియన్ ఈక్విటీ ఫండ్స్ లో 1 year కన్నా అబోవ్ హోల్డ్ చేస్తే లాంగ్ టర్మ్ కింద అయితే కన్సిడర్ అవుతుంది. బట్ ఇంటర్నేషనల్ ఫండ్స్ కి వచ్చేసరికి ఈ డ్యూరేషన్ 24 months ఉంటుంది. అంటే 24 months అవ్వకుండా ఇన్వెస్ట్మెంట్స్ సెల్ చేస్తున్నట్టయితే షార్ట్ టర్మ్ గెయిన్స్ కింద అయితే లెక్క అవుతుంది. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన టాక్సేషన్ అయితే. సో ఇది ఓవరాల్ గా గ్లోబల్ ఫండ్స్ రిలేటెడ్ గా కవరేజ్ అయితే. ఇంత ఎక్కువ డేటాని కన్జ్యూమ్ చేసి మీ ముందు సింప్లిఫై చేసి పెట్టడానికి మా టీం చాలానే ఎఫర్ట్స్ పెడుతుంది. ఎనీ ఛాన్స్ ఈ వీడియో వాల్యుబుల్ అనిపించినట్టయితే కింద కామెంట్ సెక్షన్ లో వాల్యుబుల్ అన్న కామెంట్ అయితే డ్రాప్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో తప్పకుండా ఈ వీడియోని అయితే షేర్ చేయండి. సో బిఫోర్ క్లోజింగ్ నిజంగా ఈ గ్లోబల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయాలా అంటే ఇన్ కేస్ మీ రిస్క్ అప్టేట్ కొంచెం ఎక్కువగా ఉండి ఇండియన్ ఈక్విటీస్ తో పాటు ఫారెన్ ఈక్విటీస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తా అనుకుంటే అరౌండ్ 10 to 20% ఆఫ్ యువర్ ఈక్విటీ అలొకేషన్ ని ఈ గ్లోబల్ ఫండ్స్ కి అయితే ఇవ్వచ్చు. బట్ ఇంత అనాలిసిస్ నేను చేయలేను, ఇంత తలనొప్పి నాకు వద్దు అనుకుంటే యూ కెన్ సింప్లీ స్టిక్ విత్ ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్. బికాస్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ గ్రో అవడానికి కూడా అంతే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. బట్ ఇండియన్ మార్కెట్స్ తో పాటు మీ ఈక్విటీ పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేసుకుందామని చూసినట్టయితే యూ కెన్ ఎక్స్ప్లోర్ గ్లోబల్ ఫండ్స్. అండ్ యాస్ట్రోల్ డైవర్సిఫికేషన్ అంటే ఈక్విటీస్ లో మాత్రమే కాదు, ఓవరాల్ గా మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ లో కూడా ఉండాలి. అందుకే ఎమర్జెన్సీ ఫండ్స్ అండ్ ఇన్సూరెన్స్ అయితే నెగ్లెక్ట్ చేయకండి. ఎమర్జెన్సీ ఫండ్స్ కోసం డీప్ గా అర్థం చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే చూడండి అండ్ కార్డ్స్ లో ఉంచుతా. అండ్ అలాగే ఇన్సూరెన్స్ కోసం చూసినట్టయితే కింద డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో డిటోతో ఫ్రీ కాల్ బుకింగ్ లింక్ అయితే ఉంచుతున్నాను. ఫ్రీ టైం చూసుకొని కాల్ బుక్ చేసుకొని ఒక
మంచి హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి. సో పర్టికులర్ గా గ్లోబల్ ఫండ్స్ కోసం చూసినట్టయితే యుఎస్ చైనా రిలేటెడ్ ఫండ్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయడం బెటర్, బికాస్ అక్కడ స్టేబుల్ గవర్నమెంట్ అండ్ బెటర్ గవర్నెన్స్ అయితే ఉంటుంది. అండ్ ఫ్రాంక్లీ స్పీకింగ్ మేము రీసెర్చ్ చేసినప్పుడు ఆ 6 ఫండ్స్ తో పాటు ఇంకా బెటర్ ఫండ్స్ అయితే కనిపించాయి. బట్ అన్ఫార్చునేట్లీ వాటిలో ఇన్ఫ్లోస్ అయితే తీసుకోవడం లేదు. సో మీకు కూడా రీసెర్చ్ లో బెటర్ ఫండ్స్ కనిపిస్తున్నట్టయితే ఆ ఫండ్స్ ని క్లోజ్ గా ట్రాక్ చేస్తూ ఉండండి. ఇన్ఫ్లోస్ ఓపెన్ అయినప్పుడు అయితే ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇది ఓవరాల్ గా గ్లోబల్ ఫండ్స్ రిలేటెడ్ కవరేజ్ అయితే. హోప్ యూ లైక్ ద వీడియో. వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. డూ సబ్స్క్రైబ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.